వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూన్ 2 పథకాల పండగ. మరి ఆ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారా? ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? అండ్ నిజంగా ఇప్పటికే మధ్యాహ్నం నుంచి అధికారులు అందుబాటులో ప్రజలకు లేరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి జూన్ 2 పథకాల అమలు అధికారులు లేకుండా ఎలా జరగబోతుంది? సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో దేవి ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఒక ఎంప్లాయీగా కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో చూసాం. ఉద్యమకారులకు ఒక కమిటీ వేశారు. మరి జూన్ 2 ఈ పథకాల పండుగల్లో ఉద్యమకారులకు ఊస ఎందుకు లేదు? అసలు ఎందుకు పేరు తీయలేదు? కావ్య, జూన్ 2 అంటేనే తెలంగాణ రాష్ట్ర సాధన జరగడం అనేటువంటిది అది ఒక తెలంగాణ ప్రజా ఉద్యమానికి ఒక విజయానికి సూచిక. ఎందుకంటే దశాబ్దాల కాలం పోరాడి తనలాడి అనేక త్యాగాలు చేసి అసమాన పోరాటాలు చేసి అనేక మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్నీతికి నిరసనగా సూసైడ్ నోట్లు రాసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు చచ్చుడు అనేటువంటి నినాదం తీసుకొని ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసి ఒక వీరోచితమైనటువంటి ఒక విశాల ప్రజా ఉద్యమం జరిగి సాధించిన జూన్ 2. ఈ జూన్ 2ను ఎంత గొప్పగా జరుపుకోవాలి. తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమకారులను కానీ ఆ ఉద్యమంలో పాత్ర ఉన్నటువంటి వాళ్ళని కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒక సంతోషించదగ్గేటువంటి ఒక పర్వదినంగా జరుపుకునేటువంటి వాతావరణం కల్పించు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ జూన్ 2 ఏడుపులతో ఆక్రందనలతో ఆవేదనతో జరుపుకునేటువంటి జూన్ 2గా ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అట్లా అంటే ఒక 5 పథకాలను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. సో 5 పథకాలతోటి కూడా ప్రజలు లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. నేనేమంటున్నా కావ్య, డెఫినెట్గా ప్రభుత్వం అనేది ఇచ్చిన హామీలు అమలు చేయాలి, చెప్పిన పనులు చెయ్యాలి. కానీ ఏ ఒక్కటి కనబడతలేదు కదా. ఇప్పుడు చెప్తున్నది ఏంది? మేము అందరికీ మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు అని మా మీద బురద జల్లి మేము 6 లక్షల ఆరోగ్య భద్రత కార్డులు ఇచ్చినా వాటి విషయం ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా మేము కార్డులు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం ప్రకటించింది? ఇప్పటి నుంచి మేము కొత్త కార్డులు ఇస్తామని. అంటే ఈ 2.5 సంవత్సరాలు పెన్షన్లు ఒక్కరికి కూడా ఇవ్వలేదనే కదా అర్థం. అంటే ఇప్పటి నుంచి అన్ని ఈ లక్షల పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు ఇస్తామని చెప్తుంది. అయినా మంచిది. ఎంత ఇస్తారు? పెంచిన పెన్షన్ ఇస్తారా? ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ఇస్తారా? ఇది కూడా స్పష్టం చేయాలి కదా. మీరు చాలా స్పష్టంగా 100 రోజుల్లో సామాజిక పెన్షన్లు మేము 4,000కి చేస్తామని హామీ ఇచ్చారు. ఏమైంది హామీ? 2.5 సంవత్సరాలు దాటిపోయింది. కనీసం ఇప్పుడైనా ఇస్తారా ఇవ్వరా? ప్రభుత్వం ప్రకటన చేయాలి కదా. పూర్తి గందరగోళం. ఇది ఒక్కటే కాదు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో జూన్ 2 అని మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అవును, ఇప్పుడు నేను మిమ్మల్ని దాని గురించి పథకాలతో పాటు ఇందులో ఆవిర్భావ దినోత్సవం అంటేనే అందులో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలన్నా లేదంటే ఉద్యమకారులు ఏంది మనం జూన్ 2 సెలబ్రేషన్స్ అనేవి ఊహకు కూడా అంది. ఎందుకు మరి ఉద్యమకారులకు సంబంధించిన ఒక కమిటీ వేశారు? ఆ కమిటీ ఏం చేస్తుంది? ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక విశాల ప్రజా ఉద్యమం ఇది. అన్ని కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, డాక్టర్లు, లాయర్లు, సబ్బండ వర్గాలు, మహిళలు వీరోచితమైనటువంటి పోరాటం ద్వారా తెలంగాణ వచ్చింది. అసలు ఈ ఉద్యమకారుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ఏమైనా ఖరారు చేసిందా? అసలు ఎవరు ఉద్యమకారులు కాదు. మీరు కూడా ఒక ఉద్యమకారులే. ఇప్పటి వరకు మాకేం సమాచారం లేదు. మాకు దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నుండి ఏం రాలేదు. మేము ఉద్యమాన్ని ఒక 42 రోజులు సకల జనుల సమ్మె, 10 రోజులు పెండౌను, 17 రోజులు సహాయ నిరాకరణ లాంటి అద్భుతమైనటువంటి విజయాలకు మేమందరం నాయకత్వం వహించడం. కోదండరాం గారి నాయకత్వంలో ఒకవైపు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీగా బాధ్యతగా మేమందరం కూడా చేసినాం. ఇప్పుడు ఆన్ రికార్డ్ 4.5 లక్షల ఉద్యోగులు, 5 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, 9.5 లక్షల మంది ఉద్యోగులు అందరూ కూడా 42 రోజులు సకల జనుల సమ్మె చేసిండ్రు, పెండౌన్ చేసిండ్రు, సహాయ నిరాకరణ చేసిండ్రు, వంట వార్పు చేసిండ్రు, సంసద యాత్రకు పోయినరు, మిలియన్ మార్చ్కి పోయినరు, సడక్ బంద్కు పోయినరు, రాస్తా రోకోకు పోయినరు, రైలు రోకోకు పోయినరు. ఇన్నిట్లో పాల్గొన్నటువంటి 10 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులకు సంబంధించి ఏమి ఇవ్వదలుచుకున్నారు ప్రభుత్వం? అంటే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో ఏమి ఇవ్వదలుచుకుందని ఒక్క మాట ఒకసారి పక్కన పెడితే కనీసం గుర్తించారా ఇంతమంది? ఇప్పటి వరకు ఎక్కడ కావ్య? అసలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులందరినీ గుర్తించి గౌరవించి ఆనాడు మా అందరికి కూడా
ఎక్కడ భారతదేశంలో ఇవ్వనటువంటి విధంగా ఒక ఇంక్రిమెంట్ అనేటువంటిది ఒక గౌరవం, డబ్బులు ఎన్ని ఇచ్చినాయి అనేటువంటి అంశం కాదు, మా అందరికి ఇచ్చిండు ఇంక్రిమెంట్. మాత్రమే గుర్తించారు, మరి మిగతా ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 7 కవులను అద్భుతంగా వారు తెలంగాణ ప్రజానీకానికి చేసినటువంటి సేవలను గుర్తించి ₹1,00,00,000 300 ఇల్లు, ఎంతో గజము, ఇంటి స్థలము అవన్నీ ఇచ్చిండు. మంచిది, అట్లా ఇవ్వడం అనేటువంటిది మేము స్వాగతిస్తున్నాం. వాళ్ళు ఈ మా తెలంగాణ పౌర సమాజానికి వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తుంచుకోవాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా ₹1,00,00,000 ఇస్తే మాకేం అభ్యంతరం లేదు, అందరికి కూడా ఇవ్వాల్సి. కానీ ఈ 10 లక్షల ఉద్యోగుల వల్ల తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలకమైన పాత్ర పోషించిన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏమైనా ఒక విధి విధానాలు ఉన్నాయా? అనేక మంది ఉద్యోగులము పోలీస్ స్టేషన్లలో ఇబ్బందులు పడ్డాము, జైళ్ళకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీ మహబూబాబాద్లో ఆనాడు రైల్వే స్టేషన్లో జరిగినటువంటి కాల్పుల ఆవేదనతో ఆ పక్కకున్న ఆర్డీఓ ఆఫీస్లో ఒక అటెండర్ పెట్రోల్ బోస్ తగలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసిండు కావ్య. ఇవన్నీ మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగి అయితే 100 రోజులు ఇంటికి పోకుండా ఇక్కడే నిరాహార దీక్షకు ఉండేది. వారి సతీమణి, వారి సహచరి నాకు రోజు ఫోన్ చేసేది, అన్న మా సహచరుడు వస్తలేడు, మా భర్త వస్తలేడు ఇంటికి, తెలంగాణ ఉద్యమం అక్కడే ఉంటుండన్న, మీ మీద నమ్మకంతో నేను ప్రతిరోజు మీకు ఫోన్ చేస్తున్నా, కనీసం ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి పొమ్మని చెప్పన్నా అంటే కూడా అంత కమిట్మెంట్తో పనిచేసినటువంటి ఉద్యోగులకు సంబంధించింది. అసలు ఈ ఉద్యోగ సంఘాలతో కానీ, తర్వాత గతంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులతో కానీ, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ జేఏసీతో కానీ మరి ఎప్పుడు మాట్లాడుతున్నారు ఏందనేది ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. అందుకే మీ ఛానల్ ద్వారా నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, కేశవరావు అంటే మాకు గౌరవం, ఆయన కమిటీ వేసిండ్రు. కమిటీలు అంటే కాలయాపన అనేటువంటి భావన నానుడు ఉంది, డిక్షనరీలో పదం మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 22 కమిటీలు వేసింది, అందులో ఒక ఉద్యమకారుల కమిటీ. ఆ కమిటీ ఏమైందో తెలియదు. అయితే అమరవీరులకు సంబంధించి చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మేమందరం కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం. జైళ్ళకు పోయినటువంటి వాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వండి. మిగతా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి జైల్లో దొరకకుండా, సహజంగానే ఉద్యమాల్లో ఏముంటుంది కావ్య, దొరకడం కంటే దొరకకుండా ఎక్కువ పని చేయాలి అనేటువంటి ఆవేదనతో ఇప్పుడు చలో అసెంబ్లీ పిలిపించినాం. మేము కోదండరామ్ గారు అక్కడ ఒక ఇంట్లో మేము రాత్రి పడుకొని పోలీసులకు దొరకకుండా తెల్లారి టైంకు చలో అసెంబ్లీ దగ్గరికి మేము చేరుకున్నాం. అది అందరికి తెలిసినటువంటి అంశమే. ఇట్లా అనేక మంది ఉద్యమకారులు కూడా పోలీసులకు చిక్కకుండా, ప్రభుత్వానికి చిక్కకుండా ఉద్యమాలు నడపడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి ఒక స్ట్రాటజీ. ఇప్పుడు అది అవలంబించినటువంటి ఉద్యోగుల పట్ల కానీ, ఉద్యమకారుల పట్ల కానీ, పోరాటాల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్సర్న్ ఏందనేది ఒకటి స్పష్టం చేయాలి. సో June 2కి సంబంధించిన పథకాల్లో ఉద్యమకారుల పేరు లేకపోవడమే చాలా బాధాకరంగా. అంతే కదా. ఇప్పుడు ఏ ఉద్యమకారులకు మీరు చనిపోయిన అమరవీరులకు సంబంధించి ఏం చేస్తారు, జైళ్ళకు పోయిన వాళ్ళది ఏం చేస్తారు, దివ్యాంగులైనటువంటి వాళ్ళని ఏం చేస్తారు, లాఠీ చార్జీలు జరిగి ఒక 10 ఏళ్ల పాటు తమ జీవితాన్నంతా గుల్ల చేసుకున్నటువంటి మా విద్యార్థులకు సంబంధించినటువంటి ఏం చేస్తారు. కనీసం ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నా మా విద్యార్థులకు ఏమైనా చేసినని వాళ్ళు చెప్పుకోవడానికి ఉండే. ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు, ఇస్తామన్న ఉద్యోగాలు లేవు, 2 లక్షల ఉద్యోగాలు ఉష్కాక్ అయిపోయినాయి. వయోపరిమితి పెంచారు కదా. అదే వయోపరిమితి ఎన్ని రోజులు పెంచుతుంది కావ్య? అంతకుముందు పెంచారు, ఇప్పుడు పెంచారు, కానీ ఉద్యోగాలు ఇస్తలేవు కదా. నువ్వు చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటిది ఇవాళ చూస్తున్నాం. అందుకే ఉద్యమం టైంలో కీలక పాత్ర ఉద్యోగులది. ప్రభుత్వంలో కూడా ఒక ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నడవాలి అని అంటే కీలక పాత్ర ఉద్యోగులదే. ఇప్పుడు ఎందుకు మరి ఉద్యోగులు ప్రభుత్వం మాట వినట్లేదా? నేను కావ్య దీన్ని ఒక సెకండ్తో ముగిద్దాం. ఉద్యమకారులకు సంబంధించి ఏం చేసే ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, దీని మీద ఒక సవివరమైనటువంటి చర్చ పెట్టండి, అన్ని వర్గాల్ని ఆహ్వానించండి, అఖిలపక్షాన్ని ఆహ్వానించి విధి విధానాలు చేసి సరైనటువంటి న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి ఒక ఉద్యమకారుడిగా, ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక క్రియాశీల నాయకుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. రెండవది, ఇటువంటి సందర్భాల్లో భారత స్వాతంత్రోద్యమానికి సంబంధించినటువంటి అనేక మంది ఉద్యమాలు చేసినప్పుడు ఆ ఉద్యమంలో అరెస్ట్ కాకుండా అండర్ గ్రౌండ్లో ఉండి పనిచేసినటువంటి లక్షలాది మంది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది. ఆ విధి విధానాలను మీరు పాటించండి. ఒకవేళ జైలుకు పోయేటందుకు సర్టిఫికేట్ లేకున్నా, పోలీస్ స్టేషన్ పోకున్నా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ సర్టిఫికేషన్తో పెన్షన్లు ఇచ్చినటువంటి ఉదాహరణ భారత ప్రభుత్వంలో ఉంది. అందుకే ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్కు ఏమేమి వసతులు కల్పించారో, ఏమేమి చేసినరో
తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది కూడా ఒక స్వాతంత్ర ఉద్యమం, ఒక విముక్తి ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరి పట్ల కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది మీరు చెప్పినట్టు ఉద్యోగులు చాలా క్రియాశీలకం. ఉద్యోగులకు ఏం చెప్పిండ్రు కావ్య, రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం పెట్టినరు, నేను రాగానే 6 నెలల్లో పిఆర్సీని అమలు చేస్తా, డిఏలన్నీ విడుదల చేస్తా అని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఈ 3 మాటలు చెప్పి ఇప్పటి వరకు ఈ 3 ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మనది 2 రాష్ట్రాలు. ఇందులో ఇప్పటి వరకు హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. హెల్త్ కార్డుల విషయం అయితే గందరగోళం తయారైంది కావ్య. ఇవాళ హెల్త్ కార్డులు ఇవాళ ఎంప్లాయీస్ అందరూ కూడా పెన్షనర్స్ దాదాపు 3 లక్షల పైన పెన్షనర్స్ హైదరాబాద్లో చుట్టుపక్కల పట్టణాల్లో నివసిస్తున్నారు. ఇవాళ ఎండ వేడి 46, 47 ఎండలో వయోజనులందరూ కూడా 47, 67, 70, 80 ఏళ్ళ ఉన్న వాళ్ళందరూ కూడా డిటిఓల చుట్టూ, పీపీఓల చుట్టూ తిరుగుతున్నారు. మేము ఎట్లా అప్లై చేసుకోవాలి, మా కార్డు ఎట్లా రావాలి, ఎవ్వరికి ఏ స్పష్టత లేదు. ప్రభుత్వం అన్న ముందుకొచ్చి ఆరోగ్య శాఖ మంత్రో, జిఏడియో, లేకుంటే ఇంకొక మంత్రో, లేకుంటే ముఖ్యమంత్రో, లేకుంటే ఒక 20-30 మంది సలహాదారులు, చాలా మంది సలహాదారులను పెట్టుకుంటే ఎవడొక్కడు సలహా ఇస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. కానీ కనీసం మీరు ఎవ్వరు తిరగకండి, ఆఫీసుల చుట్టూ తిరగకండి, ఇవి విధి విధానాలు, పాత పెన్షన్లకు సంబంధించినటువంటి ఇదివరకు ఇచ్చిన హెల్త్ కార్డులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. లేనటువంటి వాళ్ళు సమాచారం ఇవ్వండి, ఇదివరకు ఉన్నటువంటి సమాచారం మేము ఇస్తామని చెప్పి అందరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎంప్లాయీస్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఎంప్లాయీ కన్ఫ్యూజన్ కి కారణం సోషల్ మీడియాతో అనే కంటే ప్రభుత్వం అనొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఏ విధానం లేదు కావ్య. ప్రభుత్వం స్పష్టంగా ప్రకటిస్తే సోషల్ మీడియాలో ఇవి ఉండవు కదా, వాస్తవాలు నమ్మం, దాన్నే క్యారీ చేస్తుంటారు. ఇప్పుడు ఎవరొక్కడు ఏదో పెడతాడు, అందరినీ కన్ఫ్యూజ్ చేస్తాడు, ఇంకొకడు ఏదో పెడతాడు, కన్ఫ్యూజన్ చేస్తాడు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు ప్రకటన చేయండి. జిఏడి నుంచో ముఖ్యమంత్రో, లేకుంటే ఒక సలహాదారుడో, ఒక మంత్రో, ఎవరో ఒకరు బాధ్యత గల నాయకుడు ఒకరు ప్రకటన చేయండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది కూడా మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇందులో చేర్చిండ్రా, యూనివర్సిటీ ఉద్యోగులు ఇందులో చేర్చిండ్రా. ఇక్కడ హెల్త్ కార్డ్స్ అనేసరికి ప్రభుత్వం ఏ పథకం తీసుకున్నా, ఇప్పుడు సపోజ్ ఒక పెన్షన్సే తీసుకున్నాం, పెన్షన్ 2 లక్షలకి ఇస్తున్నాము, 2.5 లక్షల మంది కొత్త పెన్షన్ అంటే 2 లక్షల పెన్షన్ దారులని కట్ చేసిండ్రు. ఇప్పుడు 2.5 లక్షల మంది కొత్త పెన్షన్స్ అందించబోతుంది. సో ఇట్లా ఏ స్కీమ్ అయినా, ఇప్పుడు ఇంద్రం ఇల్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించిందనుకో దానికి కోతలు విధించి అమలు చేసే ప్రక్రియ ఉంది. సో హెల్త్ కార్డ్స్ ఇప్పుడు అమలు చేస్తామంటే కూడా ఎందుకు ఆందోళన వ్యక్తమవుతుంది? ఇది హాస్యాస్పదం కావ్య. ఎందుకంటే ఈ 2 నాడు డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తామంటున్నాం, మంచిదే, స్వాగతిస్తున్నాం. కానీ ఏం చేయాలి? మొదలు ఒక కమిటీ వేయాలి, ఉద్యోగ సంఘాలతో, పెన్షనర్లతో, ప్రభుత్వంతో ఒక కమిటీ వేసి, ఆ కమిటీ రిఫరల్ హాస్పిటల్కి సంబంధించిన, నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అందరితో చర్చించాలి. ఇదివరకు ఇది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే ఏ ఆసుపత్రి కూడా పాత రేట్లకు మేము ఈ వైద్యం చేయమని చేతులు ఎత్తేసింది. సరైనటువంటి డబ్బులు రాలేదు కాబట్టి ఈ కార్డులు ఏవి కూడా చెల్లకుండా ఇలా చెత్తబుట్లో పడేసినాం మేము అన్ని కూడా, హెల్త్ కార్డులన్నీ. కాబట్టి ఇప్పుడు చెల్లాలంటే నువ్వు అసలు మొన్న నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ ఒక లేఖ రాసిర్రు ముఖ్యమంత్రి గారికి. ఏం లేఖ రాసిర్రు రేవంత్ రెడ్డి గారికి అంటే, మేము ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో, ఎంఓయు గతంలో జరిగిందో రాష్ట్ర ప్రభుత్వంతో, ఆ ఎంఓయు రేట్లతో మేము వైద్యం చెయ్యలేము, కాబట్టి మాతో చర్చించినాక, మాకు రేట్లు ఫిక్స్ చేసినాక మాత్రమే మేము హెల్త్ కార్డులను హానర్ చేస్తాం, అప్పటి వరకు హానర్ చేయమని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసేసిండ్రు. ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయిందా, మాట్లాడిందా, పిలిచిందా, వాళ్ళతో చర్చించిందా, రేట్లు ఫిక్స్ చేసిందా? నేను ఏంటంటే ఉద్యోగులు ఇచ్చేస్తున్నాం హెల్త్ కార్డు జూన్ 2 నాడు. మరి ఇస్తున్నప్పుడు నువ్వు ఒక కమిటీ చేసినావా, ఎంఓయూ చేసుకున్నావా, ఎంతవరకు వైద్యం, ఒక ఉద్యోగికి ఎన్ని లక్షల వరకు మీరు వైద్యం చేస్తారు, అది ఎక్కువైతే ఎవరికి ఏ మానిటరింగ్ కమిటీ పెడతారు, కమిటీకి ఏం పవర్లు ఉంటాయి, 1.5% కట్ చేసుకుంటామని చెప్పిర్రు బేసిక్ పేలో. మరి అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచి వైద్యం దొరుకుతుంది? ఇవి ఏమీ లేకుండా ఇదే మేమన్నా లబ్ధిదారులమా? మేము డబ్బులు ఇస్తున్నాం 1.5, మేము మా బాధ్యతతో ఇలా 1.5% ఇస్తామని చెప్పి ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నారు. మరి ప్రభుత్వం ఆ డబ్బు ఎట్లా జమ చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం మీద మరి తప్పకుండా ఇప్పుడు ఏదైనా ఆసుపత్రి కార్డు తీసుకోకుంటే ఏం చేస్తారు? ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఏమైనా చర్యలు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఏమైనా తీసుకున్నారా? భవిష్యత్తులో ఏం తీసుకుంటారు? ఇది ఎన్ని రోగాలకు ఈ వైద్యం అందుతుంది?
ఏ రోగానికి అందది అని ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ఢిల్లీకి పోయో లేకుంటే బాంబాయి పోయో ఇంకెక్కడ పోయో ఓ గుండెపోటు వచ్చి పడిపోతాడు, అక్కడ ఎక్కడైనా వైద్యం చేయించుకుంటే ఈ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా? ఇవన్నీ అనేక విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పరిష్కారం చేయాల్సినవే. పరిష్కారం ఇదివరకు అనేక ప్రభుత్వాలు చేసినవే. కాబట్టి నేనేం చేస్తున్నా, హెల్త్ కార్డ్ అనేటువంటిది ఇది ఆషామాషగా మేము ఇస్తున్నాం, మీరు అయిపోయింది అనే పద్ధతిలో కాకుండా ఇంకొక వారం రోజులు లేట్ అయినా పర్వాలేదు, 20 రోజులు లేట్ అయినా పర్వాలేదు, అందరికీ కార్డ్స్ ఇవ్వండి, అందరికీ డిజిటల్ కార్డ్స్ ఇవ్వండి, అన్ని వర్గాలను ఇంక్లూడ్ చేయండి, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇంక్లూడ్ చేయండి, గెస్ట్ లెక్చరర్లను ఇంక్లూడ్ చేయండి, ఆశాలను ఇంక్లూడ్ చేయండి, అంగన్వాడీలను ఇంక్లూడ్ చేయండి, అందరినీ చేయండి. ఎవరెవరికి చేస్తారు ఎవరెవరికి చేయరు అనేటువంటి విషయం స్పష్టంగా ప్రకటించండి. అందరికీ ఇవ్వాలనేది మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ విధి విధానాలు ప్రకటించండి, కమిటీ వేయండి, కమిటీ చర్చించి కేవలం మీరు మీ ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీరు చూసుకుంటా కూర్చోవాలి అంటే ఎట్లా? ఉద్యోగ సంఘాలు చెప్పినా ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పటివరకు ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు ఉద్యోగ సంఘాల నుండి కూడా. అంటే ఇది ఇంత ఉంటుంది అంటే వారికే తెలియదు. ఉద్యోగ సంఘాల నుంచి ప్రకటన కావచ్చు, క్లారిటీ అంటే అట్లీస్ట్ వాళ్ళకైనా వాళ్ళతో అయినా చర్చించిందా? నేను మాట్లాడినా కావ్య, మా ఉద్యోగ సంఘాల నాయకుల మిత్రులతో నేను మాట్లాడినా. అన్న మాకు కూడా సరైనటువంటి ఇంకా క్లారిటీ లేదు, ప్రభుత్వం నుంచి విధి విధానాలు వస్తే కదా ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చేది. పాపం అట్లీస్ట్ ఉద్యోగ సంఘాల నుంచి ప్రభుత్వం ఈ విషయం పైన ఏమైనా చర్చలు జరిపిందా? ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఉద్యోగ సంఘాలు పోయి, ఉద్యోగ సంఘాలే వాళ్ళని అడుగుతున్నాయి. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇంత ఎర్రటెండలో తిరుగుతున్నారు పెన్షనర్లు, పీపీఓ ఆఫీస్కు, డిటిఓ ఆఫీస్కు ఉద్యోగులు తిరుగుతున్నారు. రోజు 100 ఫోన్లు వస్తున్నాయి కావ్య, మేము ఎక్కడికి పోవాలి, ఎక్కడిస్తారు హెల్త్ కార్డు. కాబట్టి దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇది అనేక మంది లక్షల మందికి సంబంధించినటువంటి స్కీమ్, ఇది ఆదరబాదర చేయకండి. ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మీరు చెయ్యండి. గతంలో 86 జీవో హరీష్ రావు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మేము చర్చించి ఆ రోజు జీవో ఇచ్చినాం. ఆ జీవో సందర్భంగా కూడా మేము అనేక విధి విధానాలు రాసినాం అక్కడ. దాన్ని కూడా మీరు పరిశీలించండి. ఇంకా అంతకంటే మెరుగైనటువంటి వైద్యం అందించే విధంగా కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జూన్ 2 అనేటువంటిది ఇవాళ ఉద్యోగులకు, ఇవాళ మొన్న క్యాబినెట్లో ఏం నిర్ణయం జరగలేదు. పిఆర్సీ ఏమైంది కావ్య? పిఆర్సీ జూలై 23 నుండి రావాలి, 3 ఏళ్ళు అవుతున్నది. ఈ జూలై వస్తే 3 ఏళ్ళు దాటిపోతుంది. ఎక్కడైనా 5 ఏళ్ళకు అమలు చేయన పిఆర్సీ 3 ఏళ్ళు లేట్ అవుతుందా కావ్య? బాబు చరిత్రలో ఉంది కదా ఇది. అదే అంటున్నా, నేను ఏమంటున్నా, ఇప్పటికైనా ఆ పిఆర్సీ విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు? జూన్ 2 నాడు పిఆర్సీ నివేదిక తెప్పించుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అది కూడా జూన్ 2. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి ఏమైనా ఫాలో అవుతున్నారా పిఆర్సీ విషయం? ఏమో మరి ఆ ఇద్దరి మధ్య ఏం అంతరంగిక చర్చలు జరుగుతున్నాయి ఏంది అనేటువంటి విషయం. ఆయన సహచరుడు, ఈయన శిష్యుడు అని చెప్పుకుంటాడు, ఆయన సహచరుడు అని చెప్పుకుంటాడు. ఏం చెప్పుకున్నా మన వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలతో మనకు సంబంధం లేదు. కానీ మీరు చేస్తున్న పని ఏందనే కదా ఇక్కడ ప్రామాణికం. మీరు పెన్షనర్లకు సంబంధించి 2 నాడు నివేదిక తెప్పించుకుంటామన్నారు. మరి ఎప్పుడు నివేదిక తెచ్చుకుంటారు? జూలై 23 నుంచి డిఏ రావాలి కావ్య. అంటే 3 ఏళ్ల కింది, అంటే డిఏ ఎందుకు ఇస్తారు కావ్య? నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగికి అదనపు భారం పడొద్దని ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక సహాయం అది. మీరు జూలై 23 నాడు రేట్లతో ఇస్తున్నారు. ఈ మధ్యనేమో అనుకోకుండా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం వచ్చాయి, ఆడికల్ ఇరాన్ అమెరికా యుద్ధం వచ్చాయి. ఈ యుద్ధం వల్ల ఏమైపోయింది, ఒక పెట్రోల్ లీటర్కే 15 రూపాయలు, ఇవాళ 4 రోజులలో 10 రూపాయలు పెరిగింది. 15 రూపాయలు ఒక పెట్రోల్ మీద, ఇడ్లీ మీద పెరిగింది, వడ మీద పెరిగింది, దోశ మీద పెరిగింది, ట్రాన్స్పోర్ట్ మీద పెరిగింది, అన్ని రేట్లు, కూరగాయల రేట్ల మీద పెరిగింది. మొత్తం మన జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది కదా. మరి ఉద్యోగులకు 5 డిఏలు ఇవ్వరు. యుద్ధం వల్ల జరుగుతున్నటువంటి నష్టం కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేయమనండి. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్దగా మాట్లాడుతుంది కదా. మొన్న మోదీ గారు వచ్చి చెప్పారు, అన్ని బంద్ చేయండి, అటు తిరగండి. మేమేం బంగారం కొంటలేవు, ఇడ్లీ కొంటున్నాం. మోడీ గారు ఇడ్లీ తినాలి కాబట్టి కొంటున్నాము, బతకాలి కాబట్టి ఇడ్లీ తింటున్నాం. మేమేం బంగారంకు రియంబర్స్మెంట్ చేయబట్టలేవు. మా ఇడ్లీ ధరలు పెరిగినందుకు మాకేమి ఇస్తున్నారు? మా దోశ ధరలు పెరిగినందుకు ఏమి ఇస్తారు? బుక్కడు బువ్వ తింటే పైసలు పెరిగినాయి, ఏమి ఇస్తున్నారు? ఇది కదా ప్రభుత్వం నుంచి ఇలా ప్రజలు ఆశించేది. ఇంకొక వైపు రైతుల పరిస్థితి రాష్ట్రంలో ఎంత దీనావస్థలో ఉంది కావ్య, మీరు చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ పెన్షన్లు కోర్టుకు వెళ్ళిన దుస్థితి ఇప్పుడే చూస్తున్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఏంటి పెన్షనర్ల పరిస్థితి? ఇప్పుడు రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇక వాళ్ళకి చావే దిక్కనేటువంటి పరిస్థితి కావ్య. మనం చాలా చర్చించుకున్నాం. ఆల్రెడీ చనిపోయారు కూడా.
100కి పైగా చనిపోయినారు కావ్య. అంటే మానసిక వేదనతో గుండె జబ్బులతో రకరకాలుగా డబ్బులు వస్తాయో రావో, చూస్తేనేమో చెక్ ఉంటుంది, డబ్బులేమో అకౌంట్లోకి రావు. ప్రభుత్వం ఏమో మేము విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్తుంది. రోజు ఎస్టీఓ ఆఫీస్కు, పేమెంట్ ఆఫీస్కు, బ్యాంకులకు రోజు 24 గంటలు పాస్బుక్ దిక్కు, ఫోన్ దిక్కు చూసుకుంటూ బతుకుతున్నారు పెన్షనర్లు అందరూ. అసలు ఎప్పుడు వస్తుంది మాకు మెసేజు, ఎప్పుడు క్రెడిట్ అవుతుంది? ముఖ్యమంత్రి గారేమో జీపీఎఫ్ 2025 వరకు రిలీజ్ చేసేసినాం, ఒక్క మెడికల్ బిల్లు పెండింగ్లో లేదు, విడుదల చేసినామని బట్టి విక్రమార్క గారు చెప్తారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటి వరకు మెడికల్ బిల్స్ డిఎంహెచ్ఓ ఆఫీసులో కానీ, ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ దగ్గర కానీ వేలాది బిల్లులు పెండింగ్ ఉన్నాయి. మీరు ఏదో కారణం చేత రిజెక్ట్ అని రాసి బయటికి తోసేస్తున్నారు. మీరు ఎప్పటి వరకు రిలీజ్ చేసారు స్పష్టంగా ప్రకటించమనండి. మీరు అది ప్రకటించరు. 6,000 కోట్లు 100 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. ఈయనకు 100 రోజులు ఒకటి అనేది 100 అనేది ఏదో మొత్తానికి కళలు ఎవరు చెప్పారో తెలియదు మనకు, కానీ ప్రతి దానికి 100 రోజుల ప్రణాళిక, 100 రోజుల్లో ఇవి చేస్తాం, 100 రోజుల్లో పెన్షనర్లకు 6,000 కోట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 40 రోజులు అయింది ఆయన చెప్పి. మరి ఎక్కడ ఒక రూపాయి వస్తలేదే అంటే ఏంది? మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి పోయి ఏమన్నాడు, 3 లక్షల బడ్జెట్ ఉన్నది, మనం ఏం లేనోళ్ళమా, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, ఉస్మానియా యూనివర్సిటీలో 1000 కోట్ల రూపాయలు, మీరు అడుగుడే ఆలస్యం 1000 కోట్లు ఇస్తారే, 3 లక్షల బడ్జెట్ ఉన్నది, మనం ఏం పేదోళ్ళమా అన్నాడు కదా. మళ్ళీ పెన్షనర్లు డబ్బులు ఎందుకు ఇస్తలేవు రేవంత్ రెడ్డి? ప్రొఫెసర్ కాసిం కూడా ఒకానొక సందర్భంలో 1000 కోట్ల బడ్జెట్ అవసరం ఉన్న సమయంలో ఇస్తే వినియోగించుకుంటాం, అవసరం తీరిన తర్వాత ఇస్తే ఏం లాభం అని ఆయనే మాట్లాడిన పరిస్థితి సహజమే కదా. ఇప్పుడు కాసిం గారు ఆ యూనివర్సిటీలో ఒక అధ్యాపకుడి నుంచి ప్రిన్సిపాల్గా ఎదిగినటువంటి ఒక ప్రొఫెసరు, ప్రజల గురించి ఆలోచించే మనిషి, అన్ని వర్గాల గురించి ఆలోచించేటువంటి ఒక మేధావి. వారు 1000 కోట్లు ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పిండు. ఇవాళ 1000 కోట్లు ఇస్తలేవు, లేట్ చేస్తున్నావు, నాన్స్తున్నావు, నాన్చడం వల్ల మళ్ళీ విద్యార్థుల నుండి మా నుండి మరి తిట్టుబడే అవకాశం వస్తుంది అని చెప్తున్నారు పరోక్షంగా. మీరు 1000 కోట్లు ఇస్తా అంటే అది ఇయ్యరు, ఉద్యోగులకు ఇస్తానే ఇయ్యరు, ఏది ఇయ్యరు. ఒక హైడ్రా, మూసి, ఈ 2 మెగా కన్స్ట్రక్షన్స్కు లేకుంటే రాఘవ కన్స్ట్రక్షన్కు పేమెంట్లు, ఇవి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కటి కూడా ముందడుగు వేస్తలేదు. పెన్షనర్లు అన్నమో రామచంద్ర అని చెప్పి ఇలా 100 మంది చనిపోయినరు, 14,000 కోట్ల రూపాయలు రావాలి, ఒక్క రూపాయి ఇస్తలేవు. పెన్షన్ తిరిగి వాళ్ళు ఈ ఎండల రోజుకొక్కరు చనిపోతున్నారు. వడదెబ్బకు కలిగి 40 మందో 50 మందో రాష్ట్రంలో చనిపోయినట్టు ఇవాళ పెన్షనర్ల బతుకు కూడా అట్లే తయారైపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఒక సవతి తల్లి ప్రేమ కనబరుస్తూ ఉన్నది. పైకేమో ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం, అధికారులు 3 గంటల తర్వాత ఎవరు ఉంటనే లేడట సెక్రటరీ. మన వార్త వచ్చింది కదా, చూసినాం కదా. కాబట్టి ఇప్పటికైనా అడ్మినిస్ట్రేషన్ సరి చేసుకోండి. ఉద్యోగుల పట్ల, ఉద్యమకారుల పట్ల, పెన్షనర్ల పట్ల జూన్ 2 నాడు ఒక మంచి ప్రకటన చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను.